హల్లెలూయా. అందరికీ వందనాలు. యూట్యూబ్ చేస్తున్న ప్రేక్షకులందరికీ వందనాలు. మరొకసారి మీ అందరితో కలుసుకొని మనమందరం కూడా జీవితం అనుగ్రహించాలని, ఈరోజు మనం ఎలా ఉన్నారో ఒకసారి మన హృదయాలు పరిశోధించుకొని, మన ఆలోచన బట్టి, మన తలంపును బట్టి ఎలా ఉంటున్నామో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని మన దేశం గురించి ప్రార్థన చేద్దాం. మన దేశం సుభిక్షంగా ఉండాలి, మంచి పాలన అందించేవాడు కావాలి, మేలైన మార్గంలో నడిపించేవాడు కావాలని కోరుకుంది. అలాంటి వారి నుండి ఎంతోమంది వీర జవాన్లు మరణిస్తున్నారు. ఎంతోమంది ఆర్మీ సభ్యులు, ముష్కర్లు, ఇలా ఎంతోమంది దేశం కోసం దేశాన్ని అధోగతి పాలు చేస్తున్న నాయకుల గురించి ప్రార్థన చేద్దాం. అందరం కూడా ప్రార్థన చేసేవారు ఉండాలి. మనం ఈ రాజ్యానికి మనం కట్టబడాలంటే ఇహలోక సంబంధమైన రాజ్యం మనకు అవసరం లేదు. దేవుని రాజ్యం మనం కావాలని, దేవునితో మనం అంటుకట్టబడాలని, నిండైన దేవుని పొందుకోవాలని రాత్రికాల సమయంలో అందరూ కూడా ప్రార్థన చేసుకున్నాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నేను చదువుతాను. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసును మీరు కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుటకు విడిచిపెట్టుటకు కూడదని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తను తానే రీతినిగా చేసుకొని ఉంటున్నాడు. దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడు. దేవుడు మన జీవితాలు కట్టబడాలని, మన జీవితాన్ని వేరైన మార్గంలో నడిపించాలని దేవుడు నిన్ను నన్ను కోరుకుంటున్నాడు. అలాంటి స్థితిలో ఉంటున్నావా? దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు? క్రీస్తు యేసు కలిగిన శ్రమను మీరు కలిగి ఉండడు అంటున్నాడు. ఆయన ఏ శ్రమలో ఉన్నాడు? మనం ఏదైనా మనలో కోటకి ప్రార్థన చేసేవాడు ఉన్నాడు. ఎక్కడ పెడితే అక్కడ ప్రార్థన. ఆయన ప్రార్థనలోనే ఎక్కువ కాలం గడిపాడు. మనం ప్రార్థన వల్లే అన్నీ జయించగలిగాడు ఆయన. మనం దేని మూలం జయించగలుగుతున్నాం, దేనిలో జయించగలుగుతున్నాం? ఒక్కసారి మన హృదయాలు పరిశోధించు. మనం డబ్బు మూలాన్ని జయించగలమా? అందం మూలాన్ని జయించగలమా? మనం బలం మూలాన్ని జయించగలమా? ఇవన్నిటి మూలాన్ని జయించలేముగా. క్రీస్తు యేసు కలిగిన మనసును మనం ధరించుకుంటేనే జయించగలమని లేఖనాలు తెలియపరుస్తుంది. ఆయన దేవునితో సమానంగా ఉండేవాడు. నీ కోసం నా కోసం పరమును విడిచిపెట్టి మన దగ్గరికి ఎందుకు వచ్చాడు? మన జీవితాలు కట్టుబడాలి. మన పిల్లలు అలో లక్షణ అంటూ అలో జీవితాలు కదా, ఇది అవ్వకూడదు కదా. దేశం నశించిపోతుంది. దేశంలో అల్లర్లు పెట్టలేకపోతుంది. మారణ హోమాలు, చిల్లంగితనాలు, చేతపడి శక్తులు అన్నీ కూడా దేశాన్ని అధోగతి పాలు చేస్తాయి. డ్రగ్స్, మందు, ఇలా ఎన్నో విషయాలు అన్నీ కూడా దేశాన్ని అధోగతి పాలు చేసి దేవుని బిడ్డలందరినీ కూడా నాశనంలో తీసుకెళ్తుందంటే అది సాతాను ప్రభావం. దాని ఉచిలో సిక్కుపడకుండా నిత్యము ప్రార్థన చేసేవాళ్ళు ఉండాలని, క్రీస్తు యేసుకు కలిగిన మనం శ్రమను మనం కూడా ఆయన్ని శ్రమలు వచ్చినా ఈరుకొచ్చిన నీ సన్నిధిలో నీ మనసు కలిగి ఉంటానని ఓ తీర్మానం రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన దాసుని స్వరూపంగా పుట్టి మనం ఎందుకు మన కోసం వచ్చాడు? తాను రిక్తునిగా చేసుకొని నిన్ను నన్ను కాపాడబడాలి, నిన్ను నన్ను దీవించాలని, ఆయన మన పాపాల నిమిత్తం, మన దేశాల నిమిత్తం శిలువ మీద మరణం పొంది కూడా ఆయన నిత్య రాజ్యంలో మనం తీసుకెళ్ళాలని, ఆయనతో మనం యెహోవాను సంబంధం కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. ఆ మనసును కలిగి ఉంటే మనతో ఆయనతో నడిచే అనుబంధం మనం ఏర్పరచుకోవచ్చు అని దేవుడి లేఖనాలు తెలియపరుస్తుంది. అలాగే 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 30వ వచనాన్ని చదువు. నా అతిశయము పడవలసిన అంటే నేను నా బలహీనతల విషయమైనను సంగతుల గురించి అతిశయపడుతున్నట్టున్నాడు పౌలు భక్తులు. నాకు ఇప్పుడు బలహీనత వస్తే నాకు దేవుడు ఉన్నాడు, నన్ను స్వస్థపరుస్తాడని మనం ఆయన అతిశయపడతాడంట. ఆయన ఒకసారి ఆయన కూడా అడిగాడు, అయ్యా ఈ శ్రమను ఆలోచించి తీసేయ్యా, ఈ జబ్బును ఆలోచించి తీసేయ్యా అంటే ఆయన ఏమన్నాడు? నా ఆత్మను నీ మీద ఉంచాను, నా ఆత్మే దాన్ని పారతోలద్దని చెప్పాడు. నా కృప నీకు సాలును అని తీర్మానం చేసుకున్నాడు ఆయన. మనం అలాంటి వారి మనకు ఉంటాయి లోపాలు, అన్ని జబ్బులు ఉంటాయి, అన్ని వ్యసనాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అవి విడిచిపెట్టాలి మనం. అవి విడిచిపెట్టినప్పుడే మన జీవితాలు బాగుపడతాయి.
ఈ జీవితాలు మనం లేవు అనుకుంటాయి లేదు. అందరం పాపం చేసి దేవుడి నుంచి రాజ్యంలో చేరలేని స్థితిలో ఉన్నప్పుడు మన దేవుడు కనికరించి ఆయనతో మనం అంటుకట్టబడి ఆయన రాజ్యానికి మనం వారసులుగా చేయాలని నిన్ను నన్ను నమ్మాడు. నిన్ను నన్ను ఒక మేలైన మార్గంలో నడిపించాలని నమ్మాడు. ఆ మనసును కలిగి ఉండి ఆయనతో జీవించాలని కోరుకున్నాం. అలాగే 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో నేను క్రీస్తు శరీరమందు శ్రమపడిన కనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకోరుడి అంటున్నాడు. మనకి ఈ శరీరముకానికి శ్రమలు, మన ఆత్మకు శ్రమ లేదు. మనం ఎప్పుడైనా ఈ మట్టిలోనే కలిసిపోతుంది. ఆత్మే దేవుని దగ్గరికి వెళ్ళదు. అది దేవుడి పెట్టింది. దాన్ని మనం పాడు చేసుకోవాలి. మంచి మనసుతో దాన్ని కాపాడుకోవాలి. దేవుడు ఈ మనసును కలిగి ఉన్నాడు. క్రీస్తు యేసు కలిగిన మనసు మీరు కలిగి ఉన్నాడు అంటున్నాడు. నువ్వు ఏ మనసు కలిగి ఉన్నావు? నేనే మనసు కలిగి ఉన్నాను. ఆయన సమస్తము సూచిస్తున్న దేవుడు. దేవుడు నిత్యమును ఎలా ఉండాలో ఎలా నడిపించాలో ఆయనకు సమస్తము తెలుసు. క్రీస్తు యేసు కలిగిన మనసును మనం ధరించుకొని వేరైన మార్గంలో నడుద్దాం. మన మాటలు ఆయనకు తెలుసు. ప్రతిదీ కూడా ఆయనకు తెలియదు ఏమీ కాదు. ఆయన మనతో ఉండాలని, ఆయనతో మనం ఆయన శరీరం అంతే శ్రమ పడేది కానీ ఆత్మ వలన శ్రమ పడలేదు. అది దేవుని వద్దనే ఉంటుంది. అది మనం నిత్యం అది దేవునితో అంటు కట్టబడింది. ఆయన ఇచ్చిన మా ఆత్మను కడ వరకు కాపాడుకుందాం. అలాగే ఎబ్రీ పత్రిక 5:8 కూడా చదువుదాం. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన ఇదోయిత నేర్చుకున్నాడు. మనం కూడా ఒక్కోసారి కొన్ని ఆటంకాలు వచ్చినప్పుడు దాన్ని ఎలా నెగ్గాలో తెలుసుకోవాలి. దాన్ని ఎలా వెళ్తే దేవుని మార్గము మనం తెలుసుకోవాలి. శ్రమలు రావట్లా, ఎరుకులు రావట్లా, ఇబ్బందులు రావట్లా, దాన్ని ఎలా తప్పించుకోవాలో మనం దేవునికి ఇలా వేయండి. ఆయన రాజ్యంలో వారసులు అవుదాం. దేవునికి కలిగిన ఈ మనసును కలిగి ఉందాం. నిత్య రాజ్యంలో మనమందరం కూడా ఎత్తబడే వరకు ఉందాం. రేపు ఆయన రాకడే పడుస్తుందో మన పోబడి పడుస్తుందో తెలియదు. అలాంటి స్థితిలో మనం నిత్యము ఆయన మనసును కలిగి ఉందాం. ఆయనతో అట్టుకట్టబడదాం. మన జీవితం అంతయు ఆయన రక్షణలో నడుపుదాం. ఆయన కృప పొందుకొని నిత్య రాజ్యంలో ఉండాలని దేవుని పేరిట మీ అందరినీ చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా ప్రార్థన చేయండి. మేము కూడా ప్రార్థన చేసినాం. ప్రతి విషయంలో బిడ్డైన దేవుని పొందుకొని నిత్య రాజ్యంలోకి వెళ్ళాలని దేవుడు మన మాటలు ఆయన సన్నిధిలో నిండాలుగా దీవించాలని యేసుక్రీస్తు పుణ్యనామమున ప్రార్థించి అన్నరించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.